కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ధర్నా చేపట్టింది. అర్హులైన వారికి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించాలన్నారు. తెల్ల రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలు, సాగుదారులకు రైతు భరోసా, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే హామీలు అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. అన్ని రకాల పెన్షన్లు వెంటనే, పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సహకారం, ఇంటి నిర్మాణానికి స్థలాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు. వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్, వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్, వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్. ప్రభుత్వం మరి పోడు మూలం పట్టాలు ఇస్తామని చెప్పేసి అంతకుముందు హరితహారం పేరుతోని వాళ్ళందరినీ భూముల నుంచి వెళ్ళగొట్టాలని చూశారు. ప్రజలంతా పోడు రైతులంతా కూడా ఉద్యమించడంతో ఏదో సర్వే చేశారు. ఆ తర్వాత కొంతమందికి మాత్రమే 4.5 లక్షల మంది పోడు సాగు చేసుకుంటే 1.5 మందికి మాత్రమే సాగు భూమి పట్టాలు ఇచ్చారు. 12 లక్షల ఎకరాలు సాగు చేస్తే 4 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టా హక్కులు కల్పించారు. ఇది ఎక్కడ అన్యాయం? అందుకనే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారంలోకి వస్తే అందరికి కూడా, గిరిజనేతర పోడు సాగుదారులకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. అందుకని ఇవన్నీ కూడా సమస్యలు అట్లే ఉన్నాయి. ఎక్కడేసిన అక్కడ అక్కడే ఉంది. మీ యొక్క ప్రాధాన్యాలు, మీ యొక్క సంబంధించిన ప్రజల సమస్యల్ని మీరు పట్టించుకోకపోతే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి యొక్క గట్టే మీకు పడుతుందని చెప్పేసి అనేటటువంటి కూడా మేము హెచ్చరించడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. మేము అడుగుతూ ఉన్నాం, మీరు చెప్పిన మాటలే చేయమని చెప్తా ఉన్నాం. ఇవాళ ఎవరైనా సరే ప్రజలు ఈ చైతన్యవంతం అవుతూ ఉన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మొన్న చూస్తే మన బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు, అంతకుముందు శ్రీలంకలో చేశారు. ఇప్పుడు అనేక రకాల ప్రజలు కూడా ఇవాళ చైతన్యవంతం అవుతున్నారు. మీరు కనుక ఇచ్చిన హామీలు మర్చిపోయి సరైనటువంటి పద్ధతిలో చేయకపోతే మీకు కూడా సరైన గురపాఠం చెప్తారని చెప్పేసి అని తెలియజేస్తూ, పాస్ పుస్తకాలు రాకుండా ఉన్నాయి. అటైనా కొత్త రేషన్లు 10 సంవత్సరాలు బట్టి ఇవ్వటం లేదు. ఏర్పడ్డటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు లేకపోవటం వల్ల అప్పులు రద్దు కాలేదు. ఈ విధంగా అనేక నిబంధనలు పెట్టి ఇచ్చినట్టుగా ఇచ్చి ప్రజలకు అందకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే రైతు భరోసా పేరుతో చెప్పినటువంటి హామీని అందరికీ కూడా అందేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అందుకనే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాళ్ళ జీవన వ్యయాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకనే పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వాలని, కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అటైనా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళకు కూడా జీవన భృతి ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మికులకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మహిళలకు కూడా ఇస్తున్నటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. ఈ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీ పథకాలని చూసి గత ప్రభుత్వాన్ని బొందపెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఎటువంటిది నెరవేర్చలేదు. ఒక మహిళలకి ఫ్రీ బస్ ఒకటి పెట్టి ఇక పేదలకి ఇదే అన్నట్టుగా చూపిస్తా ఉంది. ఆ బస్సు కూడా మహిళలకి సరిపోయినటువంటి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మహిళలకి ఇబ్బంది అవుతా ఉంది. అదే విధంగా ఇవాళ ఇళ్ల స్థలాలు గాని, పెన్షన్లు గాని, ఇవాళ 6 గ్యారంటీ పథకాలు పెట్టినటువంటి దాంట్లో ఈ రేషన్ కార్డు లేకపోతే కరెంటు బిల్లుకు సంబంధించి కానీ, రేషన్ 2000 పథకం కానీ ఏది కూడా వర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరే ఎక్కినాక నుంచి తొక్కుడు మొదలేసిండు, అరే ఇచ్చినాక నుంచి తొక్కుడు మొదలేసినాడు. ఓ రంకనా ఏమాయ రంకన్న ఏమాయరా, ఇతనన్నా నేను ఎడుబాయరా. అరే రైతు బిడ్డను అని చెప్పి రంకలేసి చెప్పినాడు.
అని చెప్పి రంకెలేసి చెప్పినాడు, భూములు ఇస్తానా అని చెప్పి బుద్ధి లేక చెప్పినాడు. ఏమాయ రంకన్న ఏమాయరు, ఇస్తానన్న హామీలు ఎడిపాయరా.